పార్లమెంట్లో ప్రధాని మోదీ ఎమర్జెన్సీపై మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. ఎవరో చేసిన చిన్న తప్పుకు ఇందిరాగాంధీ బహిరంగ క్షమాపణ చెప్పారని, అది ఇందిరాగాంధీ గొప్పతనమని తెలిపారు. ఇందిరా సమర్థవంతంగా తన పదవిని నిర్వహించారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. మోదీ, బీజేపీ నేతలు రాహుల్ గాంధీని ఎన్ని అవమానాలకు గురిచేసినా రాహుల్ హుందాగా వ్యవహరించారన్నారు. యువరాజు అన్న మోదీకి రాహుల్ గాంధీ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ధీటుగా ఉంటారని అన్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ పాలన చేయాలని సూచించారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తన వంతు బాధ్యతను నిర్వహిస్తాడనే విషయంలో దేశ ప్రజలకు ఎటువంటి సందేహం లేదనే మాట కూడా మనవి చేస్తూ ఉన్నాను. లోక్సభ స్పీకర్ ఎన్నికయిన తర్వాత ఆ లోక్సభ స్పీకర్తో కూడా ఏకపక్షంగా వన్ సైడెడ్ రిజల్యూషన్ మూవ్ చేయించటం, ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందనే మాట చెప్పటం అనేది కొత్తగా ఎన్నికలు అయిన తర్వాత, ఇంత భారీ మెజారిటీలో ప్రతిపక్షాలు వచ్చిన తర్వాత ఒక నూతన శకానికి నాంది పలకాల్సినటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఈరోజే ఎంపికైన స్పీకర్తో ఈ విధంగా రిజల్యూషన్ చేయించటం అది తప్పు అనేసి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైతే కార్మికులు ఉన్నారో కాలినడకల పోవడానికి కారణమైన దానికి ఆయన క్షమాపణలు చెప్పలేదు. కానీ కరోనా మందు ఏదో సంస్థ అనేది దాన్ని అనేది కనిపెట్టి ఉపయోగాలు చేస్తే దాని క్రెడిట్ ఆయన తీసుకోవడం చేసిండు. ఇందిరాగాంధీ గారు మళ్ళా 1980లో ప్రైమ్ మినిస్టర్ అయ్యింది, ఈ దేశ ప్రజలు ఎన్నుకున్నారు అనే విషయాన్ని మాత్రం వారు ఎక్కడ చెప్పడం లేదు. బీజేపీ వారు ఇప్పటికైనా మీరు దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునేసి ఈ దేశ భవిష్యత్తు గురించి అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు గాను కాంగ్రెస్ను దేశించే పద్ధతిని మాడుకో